హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. చాలామంది సివైస్ గురించి అండ్ అలాగే గురుకులం గురించి అడుగుతున్నారు. జూనియర్ ఇంటర్మీడియట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ ఫీజు 200 రూపీస్ ఉంటుంది. అది మీరు వెబ్సైట్కే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆన్లైన్ అప్లికేషన్ చేసినందుకు ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినా కూడా అట్లీస్ట్ 100 రూపీస్ అయినా తీసుకుంటారు కదా. సో మేము అప్లికేషన్ చేసినందుకు 80 రూపీస్ అండ్ మీరు వెబ్సైట్కి కట్టాల్సిన 200 రూపీస్. సో టోటల్ 280 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసినాక మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను. ఓకే, ఇది డిగ్రీ కాలేజెస్ అయినా ఏ నోటిఫికేషన్కి అయినా కూడా అప్లికేషన్ అయితే చేయడం జరుగుతుంది. మీకు పీడిఎఫ్ కూడా సెండ్ చేస్తాం. నెక్స్ట్ ఇక మన వీడియోస్లోకి వస్తే చాలామంది సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు. సో సెకండ్ ఫేజ్ నేను బేస్డ్ ఆన్ 5th క్లాస్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని మాత్రమే ఇప్పుడు చెప్తున్నాను. మొన్న 5th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఎట్లా 1 వీక్ తర్వాతనే మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, అట్లా ఇస్తే పర్లేదు. లేదు లిస్టుని మార్చి మళ్ళీ ఏదైనా కొత్త లిస్ట్ కనుక చేసినా కూడా అట్లీస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ టైం అయితే పడుతుంది. సో దాన్ని మనం ప్రిడిక్ట్ చేయలేము. బట్ మ్యాక్సిమం అయితే ఛాన్స్ ఏదైనా కూడా సెకండ్ లిస్ట్కి రావడానికి ఒక 20 డేస్ అయినా టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2కి కొంచెం టైం ఇస్తారన్నమాట. లేదు అంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ లిస్ట్ కూడా రిలీజ్ చేసేసి వీళ్ళకి ఒక పర్టికులర్ డేట్ వరకు జాయిన్ కాండి అని చేయడం అన్న ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సిఓఎస్లలో ఆల్రెడీ మెరిట్ లిస్టులు ఎవరైతే వచ్చిండ్రో దానికి సంబంధించి మళ్ళీ సపరేట్గా మీకు ఒక ఫైనల్ లిస్ట్ వచ్చింది కదా. ఇంకా అంతే, మీరు సిఓఎస్లలో అయితే 1-2 సీట్స్ సెకండ్ ఫేజ్లో ఉంటాయేమో, అంతకంటే ఎక్కువనైతే ఉండవు. సిఓఎస్లలో ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే, మిగిలిన వాళ్ళకైతే ఛాన్స్ ఉండకపోవచ్చు. సో మీరు దీని గురించి హోప్స్ పెట్టుకోకుండా ఇంకేదన్నా వేరేది ట్రై అయితే చేయండి. లేదు అంటే మోడల్ స్కూల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే మోడల్ స్కూల్కి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ అయితే జరిగింది కదా. సో అట్లన్నమాట. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో ఒకవేళ గురుకులాల్లో రాని వాళ్ళు కార్పొరేట్ డిఆర్డిఏ ఉంటుంది కదా, డిఆర్డిఏలోనైనా అప్లికేషన్ చేసుకోండి. ఇంకొకటి గవర్నమెంట్ కొత్తగా శ్రేష్ఠ అనే స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ స్కీమ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మనం ఒకవేళ కార్పొరేట్లో జాయిన్ కావాలనుకుంటే కార్పొరేట్లో కొంత రియంబర్స్మెంట్ అయితే ఉంటుంది. అది ఎట్లా ఏంటి అనేది కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఫేజ్ 3 ఉంటుందా అని కూడా అడుగుతున్నారు కొంతమంది వాట్సాప్లో. ఆ గ్రూప్ ఉంది కదా, గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు వాట్సాప్లో నేను పెట్టలేదు అసలు ఫేజ్ 3 ఉంటుందని. బట్ ఉంటే ఉండొచ్చు. చాలామంది అడుగుతున్నారు ఫేజ్ 3 ఉంటుందా 5th క్లాస్కి అనేసి. ఉంటే ఉండవచ్చు. సీట్లు ఖాళీగా ఉంటేనైతే డెఫినెట్లీ ఉంటుంది. సీట్లు ఖాళీగా లేవు అంటే మాత్రం ఉండకపోవచ్చు. బ్యాక్లాగ్ పెట్టడం కంటే నాకు తెలిసి ఇప్పుడే సీట్లన్నింటినీ ఫిల్అప్ చేస్తే బెస్ట్ ఏమో. అప్పుడు ఏ స్టూడెంట్కి లాస్ కాదు. నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్గా రిక్రూట్మెంట్ అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.